సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ సర్కార్కు సవాల్గా మారాయి. రిజర్వేషన్స్ పై సుప్రీంకోర్టు పరిమితులతో ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. 42% బీసీ రిజర్వేషన్స్ కు ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే దానిపై మల్లగుల్లాలు పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతోంది? సర్కార్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? లెట్స్ వాచ్. స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుంటే ఇప్పుడు తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుతో సర్కార్కు లోకల్ టెన్షన్ పట్టుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఖరారుపై ముమ్మరంగా కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. రిజర్వేషన్లో 50% మించకూడదని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో గత ఎన్నికల్లో 50% మించకుండా రిజర్వేషన్లిచ్చారు. ఇప్పుడు రేవంత్ సర్కార్ దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీ కులగణనను చేసి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. దీంతో 42% అమలు చేస్తే మొత్తం రిజర్వేషన్లు 70%కి చేరుతాయి. అదే జరిగితే సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకమవుతుంది. దీంతో ఈ రిజర్వేషన్లపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం లీగల్ ఒపీనియన్ తీసుకుంటుంది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన చేసింది. డెడికేషన్ కమిటీని నియమించి బీసీ రిజర్వేషన్ల రిపోర్ట్ తీసుకుంది. బీసీ జనాభాను 56.33%గా తేల్చింది కమిషన్. 42% రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికలకు వెళితే వచ్చే సమస్యలపై సర్కార్ దృష్టి పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవోతో రిజర్వేషన్లను ఖరారు చేయవచ్చు. కానీ దానిపై ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే రిజర్వేషన్లకు బ్రేకులు పడే ఛాన్స్ ఉంది. అదే జరిగితే బీసీ కులగణన చేసిన ఫలితం లేకుండా పోతుంది. అలా కాకుండా పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ప్రకటించి జనరల్ సీట్లలో సైతం బీసీలకు అవకాశమివ్వాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన లిస్టును ప్రిపేర్ చేయాలని బీసీ డెడికేషన్ కమిషన్ కు అప్పగించినట్లు సమాచారం. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలంటూ మార్చిలో అసెంబ్లీలో బిల్లును పాస్ చేసిన సర్కార్ దాన్ని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించింది. ఇప్పటి వరకు దీనిపై రాష్ట్రపతి భవన్ నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో ఈ అంశాన్ని లోకల్ పోరులో రాజకీయంగా మలచుకునేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని భావిస్తోంది రాష్ట్ర సర్కార్. దీనికోసం అవసరమైతే అఖిలపక్ష నేతల్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని ఆలోచిస్తోంది. దీని ద్వారా బీసీ రిజర్వేషన్పై తమ స్టాండ్ను మరింత బలంగా బీసీ వర్గాల్లోకి తీసుకెళ్లినట్లవుతుందని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది. అలా చేస్తే లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్లను కార్నర్ చేయొచ్చనేది రేవంత్ సర్కార్ ప్లాన్. మొత్తానికి 42% రిజర్వేషన్ కల్పించి ఎన్నికలకు వెళ్లాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ సర్కార్ తన ముందున్న బెటర్ ఆప్షన్ను ఎంచుకోవడంపై కసరత్తు చేస్తోంది. ఇన్ని అడ్డంకుల మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పట్లోగా ఎంత శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.